హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ ఛానల్. సో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. అయితే మట్కా మూవీ, వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ, అదే విధంగా తమిళ నుంచి అయితే మన సూర్య గారు నటించిన కంగువా మూవీ. సో ఈ కంగువా మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అదే విధంగా మన ఈ వీడియోలో అయితే కంగువా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కంగువా మూవీలో అయితే మన సూర్య గారు అయితే 2 క్యారెక్టర్లు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అండ్ పాస్ట్. అదే విధంగా మనకి ఇందులో మెయిన్ చాలా నెగటివిటీస్ ఏమున్నాయి, అదే విధంగా పాజిటివిటీస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నెగటివిటీస్ చూసుకుంటే కనుక చాలా ఇందులో కొంచెం ల్యాగ్ ఉన్నట్టు, అదే విధంగా ఆయన మనకి అతని కొంచెం క్యారెక్టర్ పరంగా అయితే అతని యాక్టింగ్ పరంగా అయితే న్యాయం చేశాడు. పాజిటివ్ గా మాట్లాడుకుంటే కనుక అతని క్యారెక్టర్ పరంగా కానివ్వండి, అదే విధంగా అతని యాక్టింగ్ పరంగా, ఇంకా సూర్య గారి యాక్టింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. సో యాక్టింగ్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు. అదే విధంగా స్టోరీ చూసుకున్నట్లయితే కనుక మనం ట్రైలర్ లో చూసిన దానికి మూవీకి అయితే కొంచెం సంబంధమే లేదు అన్నట్లుగా అయితే సో అర్థమైపోతుంది. అదే విధంగా అంటే మనకి ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కంగువాతో చాలా డిఫరెంట్ స్టోరీతో, చాలా డిఫరెంట్ గెటప్స్ తో అయితే వస్తున్నాడని చెప్పేసి ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎవరైతే మన సూర్య గారి ఫ్యాన్స్ ఉంటారో, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కానంత మూవీ అయితే ఉందని అయితే చెప్పొచ్చు. సో అదే విధంగా ఈ రోజు మళ్ళీ మట్కా మూవీ కూడా రిలీజ్ ఉంది కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. సో ఇక్కడ మన కంగువా మూవీలో చూసుకున్నట్లయితే కనుక అదే విధంగా దిశా పటాన్ అయితే ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో తను కూడా స్టార్టింగ్ లో 20 మినిట్స్ అయితే ఉంటుంది. సో తనని కూడా అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా అది కూడా కొంచెం లాగ్ అయితే అనిపించింది. అదే విధంగా ఫైటింగ్ సీన్స్ చూసుకుంటే మాత్రం సో సూర్య గారి ఫైటింగ్ సీన్స్ అయితే ఇరగదీశాడని అయితే చెప్పొచ్చు. కానీ అందులో మళ్ళీ మెయిన్ విలన్ వచ్చేసి అయితే బాబీ డ్యూయల్. సో బాబీ డ్యూయల్ వచ్చేసి అయితే మనకు ఆల్రెడీ ఇంతకు ముందు యానిమల్ మూవీలో అయితే ఇరగదీశాడని అయితే చెప్పొచ్చు. కానీ ఇందులో అయితే అంత కనిపించలేదు. అంటే అంత అసలు బాబీ డ్యూయల్ కి ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ మేము ఎంతైతే పెట్టుకున్నామో అంతైతే కనిపించలేదు అన్నట్లయితే ఈ మూవీలో అయితే అర్థమైపోతుంది. అదే విధంగా లాస్ట్ కి సో మనకి ఫైనల్ గా చూసుకున్నట్లయితే క్లైమాక్స్ లో చూసుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అనేది చెప్పదు. అయితే క్లైమాక్స్ ఏదైతే 10 మినిట్స్ ఉంటుందో అదైతే చాలా బాగుంటుంది అనేది చెప్పదు. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో పార్ట్ 2 లో కూడా ఇలానే లాగ్ చేస్తూ అండ్ ఇలాగే కొంచెం స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ ఇలానే ఉంటే మాత్రం ఇంకా ఈ మూవీ మాత్రం అసలు తీసి వేస్ట్ అని కూడా అంటున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్సే అలాగైతే అంటున్నారు. మనకి నార్మల్గా కొన్ని ట్విట్టర్లో కామెంట్స్ చూసుకున్నా కానీ కామెంట్స్ లో కూడా మేము పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత మాత్రం రీచ్ కాలేదని చెప్తున్నారు. సో స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ప్రజెంట్ క్యారెక్టర్ వచ్చేసి అయితే అంత చాలా లాగ్ ఉంటుంది. అసలు స్టోరీ ఎప్పుడెప్పుడు ముందుకెళ్తామా అన్నట్టుగా ఉంటుంది. సో అంటే ఇంకా అసలు ఏంటి స్టోరీ అనేది అర్థం కాకుండా ఉంటుంది అనేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ పాస్ట్ క్యారెక్టర్, సో పాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే బ్లడ్ పెట్టేశాడని అయితే చెప్పొచ్చు భయ్. అంటే మనకి సూర్య క్యారెక్టర్ ఏదైతే ఉందో సో సూర్య గారు అయితే తన క్యారెక్టర్ కి తన యాక్టింగ్ కి మాత్రం న్యాయం చేశాడని అయితే చెప్పొచ్చు. అదే విధంగా ఈ మూవీ ఎంత బడ్జెట్ అయిందో మాత్రం సో దానికి ఇంత అంటే మళ్ళీ అంత పొందుతుందా లేదా అనేది కూడా అంత చెప్తున్నారు అనమాట. అదే విధంగా అక్కడ మెయిన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మాట్లాడుకుంటే కనుక సో మేము పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత మాత్రం మూవీ మాత్రం అంత బాగాలేదు. అదే విధంగా స్టోరీ మాత్రం అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు మనం నార్మల్ గా ప్రమోషన్స్ చూసినప్పుడు కూడా చాలా బాగుంటుందని అయితే అనుకున్నాం. కానీ సో అంత ఎక్స్పెక్టేషన్స్ తో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది కాబట్టి అంత బాగా ఏం లేదని చెప్పేసి సో ఫ్యాన్స్ కూడా అంటున్నారు. సో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయినారు అయితే చెప్పొచ్చు ఈ మూవీతోని. అండ్ ఓవరాల్ గా మనం రేటింగ్ చూసుకుంటే కనుక 5కి 2.5 అయితే ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు రేటింగ్ కూడా. సో మనం కొన్ని ట్విట్టర్ లో చూసుకుంటే కూడా సో ట్విట్టర్ లో కూడా కామెంట్స్ చూసుకుంటే సో సూర్య భయ్య మీరు చేసిన అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్విట్టర్ లో కూడా చూడొచ్చు. సో డిఫరెంట్ వర్షన్ లో అయితే మేము చూసామని చెప్పొచ్చు. అంటే మనం ఆల్రెడీ గెటప్ అంటే మనకి సూర్య గారు ఈ గెటప్ లో చూసుకున్నట్లయితే కనుక గెటప్ మాత్రం ఇరగదీశాడు. ఆ గెటప్ కి మాత్రం అసలు చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. కానీ ఏంటంటే స్టోరీలోనే చాలా ల్యాగ్ ఉందన్నమాట. సెకండ్ హాఫ్ లో చూసుకున్నా కానీ మంచి మంచి సీన్స్ వస్తున్నాయి, మంచి మంచి సస్పెన్స్ వస్తున్నాయి. అండ్ ఆ ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా డిఎస్పీ ఇచ్చిన అంటే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. కానీ శివ డైరెక్షన్ కూడా బాగుంది. కానీ కొంచెం స్టోరీ పరంగానే అంటే డైరెక్షన్ స్క్రీన్ ప్లే చూసుకుంటే కనుక ఆ 2 బాగానే ఉన్నాయి. కానీ బట్ మనకేంటంటే స్టోరీ పరంగానే కొంచెం అక్కడక్కడ అర్థం కాకుండా ఉంటుంది. అదే విధంగా అక్కడక్కడ ల్యాగ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి సో చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే హట్ అవుతున్నారు. అదే విధంగా సూర్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదని చెప్పేసి సో అలా కూడా చాలా హట్ అవుతున్నారు. అండ్ దీనికి పార్ట్ 2లో కూడా ఇలానే ఇంకా ల్యాగ్ ఉండి అండ్ ఇదే సీక్వెన్స్ లో తీసుకుంటే కనుక దీన్నే కంటిన్యూగా తీసుకుంటే కనుక అది కూడా ఇంకా ఫ్లాప్ అనే చెప్పొచ్చు.
చెప్పొచ్చు. కానీ కొంచెం డిఫరెంట్ స్టోరీతో అండ్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే మనకి ఇందులో వచ్చేసి లాస్ట్‌కి కార్తీ క్యారెక్టర్ అయితే వస్తుంది. సో, అతని స్టోరీ ఏంటి అనేది అయితే రివీల్ చేయొద్దు. బట్ అతను కూడా వస్తాడు. అండ్ అతను వచ్చినప్పుడు మాత్రం ఇంకా మన థియేటర్‌లో మాత్రం ఈలల కేకలే. అతని క్యారెక్టర్‌కి కూడా కొంచెం న్యాయం చేశాడనే చెప్పొచ్చు. బట్ ఇంకా తనని తీసుకోకుండా ఇంకా వేరే వాళ్ళని తీసుకొని కూడా, అంటే ఇంకా అట్లా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే కార్తీని కాకుండా కూడా ఇంకా వేరే వాళ్ళని తీసుకొని కొంచెం అంటే స్టోరీని ఇంకొంచెం పండిస్తే బాగుండు డైరెక్టర్ అని చెప్పేసి ఇట్లా కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం కామెంట్లలో చూసుకుంటే కనుక, అంటే స్వయంగా సూర్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో ఆ ఫ్యాన్సే భయ మేము పెట్టుకున్నంత మాత్రం అంత రీచ్ మాత్రం వెళ్ళలేదని చెప్పేసి ఇట్లా కామెంట్లు అయితే చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూడవచ్చు. సో విజయ్ ఫ్యాన్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ గోడ్, సూర్య ఫ్యాన్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ కంగువా. సో ఇట్లా మాట్లాడుతున్నారు. అదే విధంగా సో చాలా డిఫరెంట్ వర్షన్‌లో అయితే సూర్య గారిని చూసినాం అన్నట్టయితే చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి మనకి ఇక్కడ. సో చూడొచ్చు. సో ఇలా అంటే మనకి సూర్య గారిదైతే మెయిన్ 'ఆకాశం నీ హద్దురా' అని చెప్పేసి ఈ మూవీ కూడా చాలా ఫేమస్ అయితే అయింది. సో బట్ ఈ మూవీలో అయితే మనం చూసుకున్నట్లయితే చాలా అంటే పాజిటివ్స్ కన్నా ఎక్కువ నెగెటివ్సే ఎక్కువ వినిపిస్తున్నాయి. అదేవిధంగా అంటే వినిపిస్తున్నాయి కదా, నెగెటివ్సే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సూర్య గారి యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మళ్ళీ సూర్య గారు ఒక స్టోరీ ఎంచుకున్నాడు అని అంటే దానికి పక్క ఈ రోజులలో మాత్రం పార్ట్ 2 కంపల్సరీ ఉండాల్సింది. సో అలాంటిది 'కంగువ' మూవీతో వచ్చిండు అని అంటే మనం ఆ ట్రైలర్‌లోనే చూసినప్పుడు ఆ ట్రైలర్‌లోనే మనకు అర్థమైపోయింది ఏంటంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇది యాక్షన్ మూవీ అనేది మనకు అర్థమైపోయింది. కానీ ఏంటంటే ఈ మూవీలో మనకి అంటే పాన్ ఇండియా లెవెల్‌లో వస్తుంది కాబట్టి కొంచెం ఏదో మనకి ఇప్పుడు 'పుష్ప 2' చూసుకున్నట్లయితే గనక, అంటే 'పుష్ప' మూవీ చూసుకున్నట్లయితే ఆ రేంజ్‌లో కాకపోయినా గానీ కొంచెం అట్లా ఆ లెవెల్‌లో ఎళ్తుందని మాత్రం అనుకున్నారు చాలా మందైతే. కానీ ఈ మూవీ చూసుకుంటే గనక ఈరోజు చాలా డిసప్పాయింట్ అయినట్లయితే చెప్పొచ్చు. అదేవిధంగా ఎందుకంటే కొంచెం ఏదైతే ల్యాగ్ ఉంటుందో అదేవిధంగా స్టోరీ కూడా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ బోర్ ఉంటుంది. సో అందుకే వన్ టైమ్ వాచ్ అనైతే చెప్పొచ్చు. అండ్ దీనికి రేటింగ్ అయితే 5 మనకి దీని రేటింగ్ ఇచ్చేసి అయితే మనకి 5కి 2.5 అయితే ఇవ్వచ్చు. సో చూసారు కదా మూవీ రివ్యూ అయితే. ఈ రోజు అయితే 'కంగువ' అదే విధంగా 'మట్కా' మూవీ అయితే రిలీజ్ అయింది. సో 'కంగువ' మూవీ రివ్యూ చూసారు కదా. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం చూస్తున్నానండి వైల్డ్ వుల్ఫ్ ఛానల్.